హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్లో మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సో ఈ టేబుల్ వచ్చేసరికి ఇది ఎక్కడ ఉంది సార్ అంటే 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్, కొత్త టెక్స్ట్ బుక్లో అయితే ఈ టేబులర్ ఫామ్ని బాగా తగ్గించి ఒక 3 లైన్లతో తేల్చడం జరిగింది. కానీ 2023 టెక్స్ట్ బుక్ మనం తీసుకుంటే కనుక, లేదా ఇదే టెక్స్ట్ బుక్ ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ వారు ఫాలో అవుతున్నటువంటి పుస్తకం కూడా 10th క్లాస్ బయాలజీకి ఇదే బుక్ ప్రజెంట్. ఆంధ్రాకి అయితే 23లో ఫాలో అయ్యారు, 24కి ఎన్సీఆర్టీ సిరీస్ తీసుకురావడం జరిగింది. రైల్వేకి ఎలాగో ఎన్సీఆర్టీ సిరీస్, ఎన్సీఆర్టీలోని ఈ వీటికి సంబంధించి కొంచెం అంటే ఒక 2-3 బిట్స్లో ఇచ్చి ఆపాడంతే. కానీ ఈ టేబులర్ ఫామ్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాస్త దీని గురించి డిస్కషన్ తీసుకుందాం. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా మనకి ఎలా అడిగే అవకాశం ఉందంటే మ్యాచింగ్ ఫార్మేట్లో అడిగే అవకాశం ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ బిట్స్ అయితే మీకు అడగడు అని మీరు అనుకుంటారో, ఏ బిట్స్ అయితే ఈ బిట్స్ అడగర్లే అని అనుకుంటారో, అలాంటి బిట్స్ నిజంగా అడగడు. కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, అసెర్షన్ రీజన్ కానీ, కన్క్లూజన్ స్టేట్మెంట్ రూపంలో కానీ అడిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. అర్థమైంది అనుకుంటున్నా పాయింట్. ఓకేనా? సో ఫస్ట్ ఈ బాక్స్ అనేది దేని గురించి తెలియజేస్తుందని ఫస్ట్ మనం తెలుసుకుందాం. సాధారణంగా మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఓకేనమ్మా, మొక్కలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ మొక్కల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అంటే వేస్ట్ మెటీరియల్స్, ఈ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పత్రాలలో అంటే లీవ్స్లో కానీ, బార్క్ అంటే బెరడులో కానీ, రూట్స్ వేర్లలో కానీ ఆ వ్యర్థ పదార్థాలు నిల్వ చేసుకుంటాయి. ఓకేనా? మనలో యూరినరీ బ్లాడర్లో యూరిన్ ఎలా అయితే ఉంచుకుంటామో మూత్రాశయంలో కొద్ది వరకు, మొక్కల్లో కూడా వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలు మొక్కల్లో వేరు భాగాలు ఉంచుకుంటాయి. అర్థమైంది అనుకుంటా. ఆ వేరు భాగాలు ఉంచుకుంటాయి కదా, అవి ఏ రూపంలో ఉంచుకుంటాయి? ట్యానిన్ల రూపంలో, రెసిన్ల రూపంలో, రబ్బర్ రూపంలో, గమ్స్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. మరి మొక్కల్లో ఉన్నటువంటి మరికొన్ని వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా అవి విష పదార్థాలు కూడా. ఓకేనమ్మా, అవి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు. ఓకేనా? దాన్ని సెకండరీ మెటబాలైట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెకండరీ మెటబాలైట్స్. ఆ సెకండరీ మెటబాలైట్స్ లేదా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను మన ఆల్కలాయిడ్గా కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చమ్మా? ఆల్కలాయిడ్గా చెప్పొచ్చు. ఈ ఆల్కలాయిడ్స్ మన నిజ జీవితంలో చాలా వరకు మెడిసిన్స్ రూపంలో మనం యూజ్ చేసుకుంటాం. ఉదాహరణ, క్వినైన్ అనే ఆల్కనాయిడ్ ఏదైతే ఉందండి, క్వినైన్ అని పిలుస్తున్నటువంటి ఒక ఆల్కలాయిడ్ మొక్కల్లో ఉన్న, మొక్కలకు అవసరం లేదు, మనకు అవసరం. ఓకేనా? క్వినైన్ అని పిలుస్తున్నట్టు ఒక ఆల్కలాయిడ్ అనేది ఏ మొక్కలో దొరుకుతుందంటే సింకోనా అని పిలుస్తున్నటువంటి ఒక మొక్క. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇదే పదాలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయని బెంబేలెత్తిపోవద్దు. ఓకేనా? సింకోనా. ఈ సింకోనా అనే ఒక మొక్క యొక్క శాస్త్రీయ నామము సింకోనా అఫిసినాలిస్. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోవచ్చు నీట్గా, సింకోనా అఫిసినాలిస్. తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ పెట్టేవాడిని కనిపించలేదు అది ఒకటి ఎక్కడ ఉందని. రైట్? సింకోనా అఫిసినాలిస్ అని పిలుస్తున్నటువంటి మొక్క యొక్క శాస్త్రీయ నామం. ఆ మొక్క పేరైతే సింకోనా, దాని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసరికి సింకోనా అఫిసినాలిస్. ఈ సింకోనా అఫిసినాలిస్ అనే మొక్కలో క్వినైన్ అనే ఒక ఆల్కలాయిడ్ దొరుకుతుంది. ఓకేనా? అయితే ఏ భాగంలో దొరుకుతుందంటే ఆ మొక్క యొక్క బార్క్ బెరడులో దొరుకుతుంది అనమాట. ఎందులోనండి? బార్క్ బెరడులో దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, బెరడులో దొరుకుతుంది. సో అది మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం? యాంటీ మలేరియల్ డ్రగ్, మలేరియాకి వ్యతిరేకంగా మలేరియాని నయం చేయడానికి ఉపయోగించి ఒక డ్రగ్. అర్థమైందా? అందుకే యాంటీ మలేరియల్ డ్రగ్ అంటారు. రెండోది నికోటిన్ అనేది ఒక ఆల్కలాయిడ్. ఇది ఎందులో ఉంటుంది? టొబాకో, పొగాకులో ఉంటుంది అనమాట. ఓకేనమ్మా? పొగాకులో ఉంటుంది. దాని యొక్క శాస్త్రనామం ఏంటి? నికోటియానా టొబాకమ్. ఏంటండి? నికోటియానా టొబాకమ్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. ఓకేనా? ఇది మనకి ఈ పొగాకు ఆకుల్లోనే కదా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ నికోటిన్ అని పిలుస్తున్న ఆల్కలాయిడ్ పత్రాల్లో ఉంటుంది. ఏ పత్రంలో? పొగాకు పత్రాల్లో ఉంటాయి. ఓకే, ఇది ఎలా ఉపయోగిస్తారు? ఒక క్రిమి సంహారిణి, ఇన్సెక్టిసైడ్, క్రిమి సంహారిణి, కీటకాలు చంపడానికి ఉపయోగిస్తాం. కానీ మనం అది తీసుకుంటూ ఉంటాం, అంతే కదా. నెక్స్ట్, మార్ఫైన్, కొకైన్ చాలా చాలా డేంజరస్ డ్రగ్స్. ఓకేనా? మార్ఫైన్, కొకైన్ ఈ 2 రకాల మార్ఫైన్, కొకైన్ అని పిలుస్తున్నటువంటి ఈ 2 రకాల డ్రగ్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి? ఓపియం అనే పిలుస్తున్నటువంటి ఒక మొక్కలో దొరుకుతాయి, నీలిమందు మొక్క. ఓకేనా? సో దాన్ని పెపావర్ సోమ్నిఫెరమ్ అని చెప్పేసి మనం సైంటిఫిక్ నేమ్ చెప్తాం. మరి ఈ ఆల్కలాయిడ్
ఏది మార్ఫైన్ కొకైన్ పిలుస్తున్న ఆల్కలాయిడ్ ఎందులో దొరుకుతుంది? ఈ ఓపియం చెట్లు యొక్క ఫలాల్లో, ఫ్రూట్స్లో. ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇది పెయిన్ కిల్లర్గా ఉపయోగించుకుంటాం. ఓకే, నొప్పిని తగ్గించుకోవడానికి ఉపయోగించే పెయిన్ కిల్లర్. ఓకేనా. తర్వాత రెసర్పిన్ అనే పిలుస్తున్నటువంటి, గుర్తుపెట్టుకోండి, రెసర్పిన్ ఏదండి, రెసర్పిన్ అనే పిలుస్తున్న ఆల్కలాయిడ్. ఇది ఏ మొక్క నుంచి దొరుకుతుంది? స్నేక్ రూట్ ప్లాంట్ అంటారు. స్నేక్ రూట్ అని పిలుస్తున్నటువంటి ఒక మొక్క నుంచి తీసుకుంటాం. దాని యొక్క శాస్త్రనామం ఏంటి? రావోల్ఫియా సెర్పంటైనా. ఏంటండి? రావోల్ఫియా సెర్పంటైనా. మరి చెట్లు ఏ భాగం నుంచి తీసుకుంటారు? వేరు భాగము మరియు బార్క్. బార్క్ అంటే బెరడు భాగం. వేరు భాగము మరియు బెరడు భాగం. మరి దేనికి వాడతారండి? స్నేక్ బైట్, పాము కాటులు ఏవైతే పాము కాటుకి మందుగా వైద్యం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత కెఫీన్, మీకు తెలుసు కాఫీలో టీల్లో కూడా దొరుకుతూ ఉంటుంది అవునా, కెఫీన్. ఈ కెఫీన్ అనేది ఏ చెట్టులో దొరుకుతుంది ఎక్కువ అంటే కాఫీ ప్లాంట్, కాఫీ మొక్కల్లో దొరుకుతుంది. కాఫీ మొక్కల్లో ఈ కాఫీ మొక్కల యొక్క శాస్త్రనామం కాఫీ అరబికా. కాఫీయే అరబికా అంటారు. మరి కాఫీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాటి గింజల నుంచే కదండి. సో కాఫీ గింజల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఇదిగోండి, ఇదేం చేస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్, కేంద్ర నాడీ వ్యవస్థ ఉత్తేజకారి అంటారు. అంటే టీ తాగని చూడండి, వాహ్తాజ్ బ్రూ కాఫీ నమ్మకానికి అమ్మ వంటిది అంటుంటాం కదా మనం, అవునా. సో ఆ వాహ్తాజ్ లేకపోతే 3 రోజెస్, ఈ టీ తాగానే అమోఘమైనటువంటి ఆనందభరితమైన క్షణాలు నేడొస్తాయి చూసారా. అమోఘమైనటువంటి ఆనందభరితమైనటువంటి క్షణాలు దేనివల్ల వస్తాయంటే కెఫీన్ అనే ఆల్కలాయిడ్ వల్ల. తర్వాత నింబిన్. నింబిన్ అంటే ఏంటి? నింబిన్ అంటే మీకు తెలుసు ఆటోమేటిక్గా వేప చెట్టు. ఓకేనా. వేప చెట్టు దగ్గర నుంచి వచ్చినట్టు ఆల్కలాయిడ్ నింబిన్. దీని యొక్క ఇగోండి చెట్టు, వేప చెట్టు కాబట్టి నేమ్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? అజాదరిక్టా ఇండికా. ఓకేనండి. మరి ఈ చెట్టు దగ్గర నుంచి సీడ్స్, విత్తనాలు, బార్క్ బెరడు, లీవ్స్ పత్రాలు, ఈ 3 భాగాల నుంచి తీసుకుంటామంట ఈ నింబిన్ అనే యాంటీబయాటిక్. మరి ఇది దేనికండి? నింబిన్ అనేది యాక్చువల్గా ఆల్కలాయిడ్ కదా. ఆ నింబిన్ ఆల్కలాయిడ్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. పుండ్లు ఏమైనా గాయాలు అయితే కనుక పుండ్ల ప్లేస్లో ఆయింట్మెంట్స్ అవన్నీ తయారు చేయడానికి యాంటీసెప్టిక్గా, సెప్టిక్ అవ్వకుండా యాంటీ కాపాడుతూ ఉంటుంది. ఓకేనా. తర్వాత స్కోపోలమైన్. ఈ స్కోపోలమైన్ అని పిలుస్తున్నటువంటి ఆల్కలాయిడ్ ఎక్కడ ఉంటుంది? దతురా. దతురా అంటే ఉమ్మెత్త పువ్వు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? దతురా స్ట్రోమేనియం. ఏదండి? దతురా స్ట్రోమేనియం. గుర్తుపెట్టుకోండి, దతురా స్ట్రోమేనియం. సో ఇది ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే ఈ దతురా నుంచి వచ్చినటువంటి స్కోపోలమైన్ని ఆ చెట్టు యొక్క ఫలాలు మరియు ఫ్లవర్. ఓకేనా, ఫ్లవర్ని తీసుకుంటాం. తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుంది? సెడేషన్. సెడేషన్ అంటే మొత్తం ఇవ్వడానికి పనికి వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనమ్మా, రైట్. తర్వాత పైరిథ్రాయిడ్. పైరిథ్రాయిడ్ అని పిలుస్తున్నటువంటి, ఓకేనా, పైరిథ్రాయిడ్ అని పిలుస్తున్నటువంటి మరొక ఆల్కలాయిడ్. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటే ట్రైడాక్స్. ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి అంటారు. ఏదండి? ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి. ఈ ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి. ఈ గడ్డి చామంతి అన్నాం కదా. సో అది చామంతి అంటే మీకు అర్థమవుతుంది, ఫ్లవర్ దగ్గర తీసుకుంటాం. ఇది పురుగుల మందు, పురుగుల్ని నయం చేయడానికి, అంటే పురుగులు ఏవైతే ఉన్నాయో పురుగులు నశింపజేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనమ్మా. సో గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు నీట్గా నోట్ చేసుకుంటే అరేంజ్ చేస్తాను చూడండి. ఓకేనా. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ మీకు చూపిస్తే ఒక ఐడియా వస్తుంది అనుకుంటా. కవర్ పేజ్ చూపిస్తాను చూడండి. ఆంధ్ర తెలంగాణలో మనం ఒకప్పుడు ఫాలో అయినటువంటి పుస్తకాలు ఆంధ్రాలో. ఓకేనా. ఇదిగోండి ఆంధ్రాలో 2023లో మనం ఫాలో అయినటువంటి టెక్స్ట్ బుక్ ఇది. ఓకేనా. అండ్ తెలంగాణలో అయితే ప్రజెంట్ కూడా ఫాలో అవుతున్నటువంటి టెక్స్ట్ బుక్. చాలా విలువైనటువంటి బుక్ ఇది. 10th క్లాస్ ఎన్సీఆర్టీ బయాలజీ కన్నా విలువైనటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం అయితే ఉంచుకోండి. ఓకేనా. ఎందుకంటే ఈ రైల్వే లాంటి పరీక్షలకు అయితే డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుంచి అడుగుతాడు. ఎన్సీఆర్టీ కన్నా కొంచెం ఎక్కువ సమాచారం ఉంది. అంటే ఫ్యూచర్లో మీరు రైల్వే కాకుండా ఏ పోలీస్ ఎగ్జామ్స్ రాసినా కానీ ఈ బుక్ కాస్త వాల్యుబులే. ఓకేనా. రైల్వే కూడా ఉపయోగమే. రైల్వేకి అయితే 10th క్లాస్ బయాలజీ ప్రజెంట్ది ఓల్డ్ది ఉంచుకుంటే మంచిదే. ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ సమాచారం ఇందులో ఉందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా. అండ్ అదే మేము ఆల్రెడీ స్కూల్ టీచింగ్లో ఉన్నాం కాబట్టి ఈ బుక్స్ మీద గ్రిప్ ఉంది. అండ్ ఇప్పుడున్న ఎన్సీఆర్టీస్ కన్నా ఈ బుక్ బాగుంటుంది. వాస్తవానికి కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకి రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ఎన్సీఆర్టీ నుంచి అడుగుతాడనే ఉద్దేశంతో ఎన్సీఆర్టీ నేను రెఫర్ చేశాను. అవి అడుగుతున్నాడు కూడా. ఇది చదివినా ప్రజెంట్ ఉన్న చదివినా ఒకటే. ఎందుకు? బయాలజీ విషయంలో కేవలం 10th క్లాస్ విషయంలో మాత్రమే. అర్థమైందండి. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మన బయాలజీ కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే, బయాలజీ కోర్స్ కావాలి అనుకుంటే కనుక నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను అండి. బయాలజీ కోర్స్ కావాలంటే కేవలం 100 రూపీస్తో మాత్రమే బయాలజీ కోర్స్ అందించడం జరుగుతుంది. 6వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ చెప్పడం జరిగింది. జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ కావాలంటే అవి కూడా 500 రూపీస్తో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ క్లాసెస్ 500 రూపీస్తో అందించడం జరుగుతుంది. ఇవి కూడా ఎన్సీఆర్టీ.
లేదు సార్ టోటల్ ప్యాకేజ్ మాకు కావాలంటే కనుక 1000 రూపీస్ ఇచ్చి మీరు తీసుకోవచ్చు. దీనికి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా 13వ తేదీన జరగబోయే గ్రాండ్ టెస్ట్ అందరూ అటెండ్ అవ్వండి. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది, అంటే మన యాప్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. టాప్ 10 వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకోనటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్ అండ్ రూపంలో లేకపోతే ఇంకేదో రూపంలో అనుకోని సర్ప్రైజ్ అనేది ఆగస్టు 15 మీకు రివీల్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, స్టే ట్యూన్డ్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.